ఓం నమ శివాయ. ఈరోజు మనం మా స్వగ్రామం దుబ్బాకలో ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి వచ్చాము. శివ పంచాయతన క్షేత్రమైన ఈ ఆలయం చిన్నదే అయినప్పటికీ 13-14వ శతాబ్దంలో నిర్మించిన చారిత్రక ప్రాధాన్యత కలిగినది ఈ ఆలయం. రండి, ఈ ఆలయ సందర్శనం ఈరోజు మనం చేసుకుందాం. ఎదురుగా మనకు నందీశ్వర స్తంభం మరియు 16 కాళ్ల మంటపం స్వాగతం పలుకుతున్నాయి. ఇరువైపులా పాలిండ్రోమ్ స్ట్రక్చర్ వలె ఉన్న నందీశ్వరులు, మధ్యలో జ్యేష్ఠపుత్రుడైన వినాయకుడితో కూడిన శివపార్వతుల దివ్య దర్శనం ఇక్కడ మనకు లభిస్తుంది. చాలా చక్కనైన ఆలయం. ఈ ఆలయానికి పూర్తిగా ఆధునిక మెరుగులు దిద్దినట్టుంది. ఎదురుగా మనకు నవరంగ మంటపంలో నందీశ్వరుడి దర్శనం లభిస్తుంది. ఇక్కడ ఏ శైవ క్షేత్రంలో అయినా మొదటగా నందీశ్వరుడి అనుమతి తప్పనిసరి అని పురాణాల కథనం. అంతరాలయ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా చండీశ్వరుల దర్శనం. ప్రధాన ప్రవేశ ద్వారాలకు కూడా ఆధునిక శోభకులు అద్దడం వలన వాటి విశేషాలు మనకు ఇక్కడ తెలియడం లేదు. ఈ అంతరాలయంలో మనకు అష్టభుజుడైన నాట్య గణపతి అభయహస్తముద్రలో ఉన్న అరుదైన కాంస్య విగ్రహం దర్శనమిస్తుంది. గణపతి నాట్యముద్రలో అంటే ప్రమద గణాధిపతిగా ఎన్నికైన సందర్భం అని అర్థం. ఈ పక్కన శివపార్వతుల ఉత్సవమూర్తుల దివ్య దర్శనం మనకు లభిస్తుంది. గర్భాలయంలో సదాశివుడి దర్శనం. ఓం నమ శివాయ. ఈ ఆలయం పంచాయతన క్షేత్రం అనుకున్నాం కదా, అందులో భాగంగానే గర్భాలయం మధ్యలో ఆ సదాశివుడి దర్శనం మరియు వాయువ్యంలో మాతా పార్వతి, నైరుతిలో వినాయకుని దర్శనం, ఆగ్నేయంలో సూర్య భగవానుడు మరియు ఈశాన్యంలో సుబ్రహ్మణ్య స్వామి నాగబంధం రూపంలో ఇక్కడ మనకు దర్శనమిస్తారు. ఓం నమ శివాయ. ప్రధానాలయానికి ఎదురుగా ఉన్న నందీశ్వర స్తంభానికి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడా లేని విధంగా నాగబంధం శివలింగానికి పడగ విప్పి ఉంది. కింద నందీశ్వరుని కూడా చూడవచ్చు. మనకు ఇదే ఆలయంలో ఈశాన్య మూలలో ఉన్న నవగ్రహ మంటపాన్ని దర్శిస్తున్నాం. అక్కడే ఆంజనేయ స్వామివారు. ఇది నూతనంగా నిర్మించిన మంటపం. ఈ ఆలయానికి ఎంతటి ప్రత్యేకత ఉందో అంతే ప్రత్యేకత ఈ గర్భాలయ గోపురానికి కూడా ఉందండి. చెల్లాపూర్ సోమేశ్వరాలయం గోపురం మరియు లచ్చపేట రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని పార్వతీదేవి ఆలయ గోపురం కూడా దాదాపుగా ఇదే విధంగా ఉన్నాయి. ఈ గోపురం పై వరుసలో భైరవమూర్తులు మరియు ఉత్తర దక్షిణ పడమటి వైపునకు కాలానికి స్వరూపమైన సర్పాలు ఉండగా, ఉత్తరం వైపున సుఖనాశికి ఇరువైపులా 6 ముఖములతో కూడిన షణ్ముఖ రూపం, ఇంకొక పక్కన వీరభద్రుడి రూపం ఉండేది. అది మాత్రం శిథిలమైంది. సుఖనాశిపై లింగాభిషేకం చేస్తున్న గజరాజులు, సూర్యచంద్రులు కనిపిస్తాయి. దానిపైన సర్వం తానై ఉన్నాడు అనడానికి గుర్తుగా 4 వైపులా తన పాదాలను కలిగిన 4వ పాదం అంతర్లీనంగా ఉందనుకోండి. శివయ్య దివ్య రూపం. ఆ రూపానికి ఇరువైపులా స్వాగత వాద్యాలతో పరివారం కలిగి దివ్యంగా వెలిగిపోతుంది ఈ గోపురం. అందుకే అంటారు కదా, గర్భాలయ దర్శనం చేసుకోలేని వారు కనీసం గర్భాలయ గోపురమైనా దర్శించుకోవాలని. పునర్దర్శన ప్రాప్తిరస్తు.